ఓం శ్రీ మాత్రే నమః. మార్చి 17వ తేదీ ఆదివారం నుంచి మార్చి 23వ తేదీ శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది, ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో సంప్రదింపులకు అనుకూలం. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఖర్చులు విపరీతం. పెద్ద ఖర్చు తగిలే సూచనలు ఉన్నాయి. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. మీ శ్రీమతితో ఉల్లాసంగా గడుపుతారు. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. గృహ మార్పు కలిసి వస్తుంది. వ్యాపకాలు బాధ్యతలు విస్తరిస్తారు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి అధికం. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. దసరం వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. విద్యార్థులకు సమయపాలన ప్రధానం. వారం మధ్యలో ఆర్థిక విషయాల్లో ముందు చూపు అవసరమని గమనించండి. అపరిచిత వ్యక్తులతో మితంగా సంభాషించడం ఉత్తమం. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. సోదరులతో ఏకీభవించలేకపోతారు. వారం చివరిలో అనుకున్న పనుల్లో అవాంతరాలు ఎదుర్కొంటారు. ఎంత కష్టించినా ఆశించిన ఫలితం కనిపించదు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఒక సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఆర్థిక విషయాలలో కొంత నిరుత్సాహం. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు కొంత నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం ఉంటుంది. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. మేషరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం దేవీ ఖడ్గమాల పఠించండి. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. మీలో నైరాస్యం చోటు చేసుకుంటుంది. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. సన్నిహితులను కలుసుకుంటారు. పనులు హడావిడిగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. ధనం చేతిలో నిలవదు. సాయం చేసేందుకు అయిన వారే సందేహిస్తారు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. దంపతుల మధ్య అవగాహన లోపం. నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం వీలు కాదు. సంతానం దూకుడు అదుపు చేయండి. వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. అధికారులకు ధన ప్రలోభం తగదు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. సహోద్యోగులతో విందులో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. జూదాల జోలికి పోవద్దు. వారం మధ్యలో రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో ఆచితూచి మాట్లాడటం శ్రేయస్కరం. రావాల్సిన ధనంలో కొంత మొత్తం అందుకుంటారు. ఉద్యోగస్తులు పెండింగ్ పనులపై దృష్టి సారిస్తారు. హోటల్, క్యాటరింగ్ రంగాల వారు పని వాళ్లతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. వారం చివరిలో కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. అనుకున్న ఆదాయం సమకూర్చుకుంటారు. ప్రతిభను చాటుకొని మంచి గుర్తింపు పొందుతారు. సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. తీర్థయాత్రలు చేస్తారు. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. కళాకారుల ఆశలు నెరవేరుతాయి. వృషభ రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం గణపతి అర్చన చేయండి. వృషభ రాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో వ్యవహారాల్లో ప్రతికూలతలు ఎదురవుతాయి. ఆచితూచి వ్యవహరించాలి. యత్నాలు విరమించుకోవద్దు. ఆశావహ దృక్పథంతో ముందుకు సాగండి. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పరిచయం లేని వారితో జాగ్రత్త. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సేవలు అవసరమవుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెంట్లు, సమాచార సంస్థలను విశ్వసించవద్దు. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. పుణ్యకార్యంలో పాల్గొంటారు. వారం మధ్యలో శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు.
స్థిరాస్తి అమ్మకం వాయిదా పడడం మంచిది. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థినుల ఆలోచనలు పక్కదారి పట్టే ఆస్కారం ఉంది. గృహంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. మీ మనోభావాలకు మంచి స్ఫురణ లభిస్తుంది. వారం చివర్లో కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆప్తులు సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. భూ వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ప్రత్యర్థులు మీకు దగ్గరవుతారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వ్యాపారులు అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు కొత్త పోస్టులు, కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. మిథున రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. మిథున రాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. మీ సమర్థత ఎదుటి వారికి లాభిస్తుంది. అప్రమత్తంగా వ్యవహరించాలి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సహాయం సలహాలు ఆశించవద్దు. పనుల్లో ఒత్తిడి శ్రమ అధికం. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. స్థిరాస్తి క్రయ విక్రయంలో పునరాలోచన మంచిది. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కొంతమంది తప్పుదారి పట్టించే ఆస్కారం ఉంది. ఆహ్వానాలు అందుకుంటారు. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. చేతి వృత్తులు సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. విదేశాల్లోని సంతానం యోగక్షేమాలు తెలుసుకుంటారు. వారం మధ్యలో ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి. పోస్టల్ టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. రవాణా రంగాల వారికి ఏకాగ్రత అవసరం. మీ ఏమరపాటుతనం వలన విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. వారం చివరిలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమించి వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. కొత్త నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. కుటుంబ సభ్యుల సలహాలను స్వీకరిస్తారు. విద్యార్థులు నిరుద్యోగుల శ్రమ వృధా కాదు. వ్యాపార లావాదేవీలు క్రమేపీ లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పనిభారం నుంచి విముక్తి. రాజకీయ వర్గాలకు ఒత్తిళ్లు తొలగుతాయి. కర్కాటక రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ స్తోత్రాలు పఠించండి. కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ధనలాభం వస్త్రప్రాప్తి ఉన్నాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఆలోచనలు ఫలిస్తాయి. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కటి సలహాలు ఇస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాసాలకు వ్యయం చేస్తారు. రసీదులు పత్రాలు జాగ్రత్త. నిర్మాణాలు మరమ్మతులు పూర్తవుతాయి. పెద్దల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. గిట్టని వ్యక్తులతో జాగ్రత్త. కొంతమంది మీ ఆలోచనలు నీరుగార్చేందుకు యత్నిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. వృత్తుల వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. దస్త్రం వేడుక ప్రశాంతంగా సాగుతుంది. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. వారం మధ్యలో నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కొన్ని సమస్యలు మీ గౌరవ ప్రతిష్టలకు సవాలుగా నిలుస్తాయి. హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండడం మంచిది. తరచూ అధికారులు నేతలతో సంప్రదింపులు జరుపుతారు. వారం చివర్లో శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. కొన్ని పనుల్లో అవరోధాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఓర్పు నేర్పుగా కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆలోచనలపై ఒక అంచనాకు వస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు వస్తాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొన్ని అదనపు బాధ్యతలు తప్పవు. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. సింహరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కన్యా రాశి.
ఈ వారం కన్యా రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభాశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో పెట్టుబడులు, పొదుపు పథకాలు లాభిస్తాయి. ఆలయాలు, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. సభ్యత్వాలు, అవకాశాల కోసం యత్నాలు సాగిస్తారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. గృహం సందడిగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. న్యాయ, వైద్య, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. అధికారులకు ధన ప్రలోభం తగదు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. సమావేశాలు, సంస్మరణ సభల్లో పాల్గొంటారు. వారం మధ్యలో బంధువుల రాక అందరికీ సంతోషం కలిగిస్తుంది. ఒక స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. మీ శ్రీమతి సలహా పాటించడం వలన మేలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగ బాధ్యతలు పెరగడంతో పాటు పనిభారం అధికమవుతుంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కనపరుస్తారు. వారం చివరిలో మీ అభిప్రాయాలు, మనోగతాన్ని కుటుంబ సభ్యులు మన్నిస్తారు. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. పాత బాకీలు కూడా వసూలై ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల ద్వారా కొంత సహాయ సహకారాలు అందుతాయి. నూతన విద్య, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు ఖాయం. రాజకీయ వర్గాలకు పదవులు దక్కవచ్చు. కన్యారాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. కన్యారాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ వారం తులారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభాశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. అనవసరపు జోక్యం తగదు. విమర్శలు, అభియోగాలు ఎదురవుతాయి. మనోధైర్యంతో ముందుకు సాగండి. సన్నిహితుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. ఆత్మీయుల ఆహ్వానం సంతోషాన్ని ఇస్తుంది. చిన్ననాటి ఉపాధ్యాయులు తారసపడతారు. సంతానం విషయంలో శుభ పరిణామాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ఒత్తిళ్లు, ధన ప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వారం మధ్యలో వాహన చోదకులకు ఏకాగ్రత ముఖ్యం. ఉపాధ్యాయులకు విద్యార్థుల వలన సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. కొన్ని సమస్యలు అప్రయత్నంగానే పరిష్కారం అవుతాయి. ఖర్చులు అధికమైన భారం అనిపించవు. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో ఒత్తిడి, సమస్యలు తప్పవు. వారం చివరిలో కొన్ని సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణ బాధల నుంచి విముక్తి. సంఘంలో పేరు ప్రతిష్టలు పొందుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషాన్ని కలిగిస్తాయి. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు సంభవం. రాజకీయ వర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. తులారాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభాశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. పరిచయాలు బలపడతాయి. శుభకార్యానికి హాజరవుతారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. అవసరాలకు ధనం సర్దుబాటు అవుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పనులు వేగవంతమవుతాయి. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. గృహ మార్పు ఫలితం నిదానంగా కలిసి వస్తుంది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు, ఇబ్బందులు ఉండవు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. విదేశాల్లోని సంతానం క్షేమం తెలుసుకుంటారు. ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి. వారం మధ్యలో ఉద్యోగస్తులు విశ్రాంతికై చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. భాగస్వామిక సమావేశాలు ప్రశాంతంగా సాగుతాయి. కొత్త వ్యక్తులను అతిగా నమ్మడం మంచిది కాదు. అలంకరణలు, విలాస వస్తువుల పట్ల స్త్రీలు ఆకర్షితులవుతారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. వారం చివరిలో అనుకున్న కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. ఆదాయం మరింతగా పెరుగుతుంది. ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. కొన్ని సమస్యలు, వివాదాలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్య నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సలహాలు పాటిస్తారు.
స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు పుంజుకొని లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు తథ్యం. కళాకారుల యత్నాలు సఫలీకృతమవుతాయి. వృశ్చిక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివాష్టకం పఠించండి. వృశ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధనుస్సు రాశి. ఈ వారం ధనుస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ధన సంబంధిత ఇబ్బందులు ఎదురవుతాయి. సకాలంలో ధనం అందకపోవచ్చు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు ముగింపు దశలో హడావిడిగా సాగుతాయి. ఆప్తుల సాయంతో ఒక సమస్య పరిష్కారం అవుతుంది. దంపతులు అవగాహనతో మెలగాలి. అనవసరపు బాధ్యతలు చేపట్టి ఇబ్బందులు ఎదుర్కొంటారు. పత్రాలు, వస్తువులు జాగ్రత్త. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. భాగస్వామిక చర్చలు వాయిదా పడతాయి. వృత్తుల వారికి సామాన్యం. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, అధికారుల ఒత్తిడి, పని భారం. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం మధ్యలో ఒక స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. స్పెక్యులేషన్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ప్రైవేటు సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలం. వృత్తులు, క్యాటరింగ్ పని వాళ్లకు పురోభివృద్ధి. ఏ క్షణమైనా విపత్కర పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. వారం చివరిలో కొన్ని సమస్యలు ఎదురైనా పట్టుదల, నేర్పుతో పరిష్కరించుకుంటారు. మీ ప్రతిభా పాటవాలు అందరూ గుర్తిస్తారు. సంఘంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. మీ ఆశయాల సాధనలో బంధువర్గం సహకరిస్తుంది. ఆశించిన ఆదాయం సమకూరి అవసరాలు తీరుతాయి. పనులు చకచకా పూర్తవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు పనిభారం కొంత తగ్గే సూచనలు. పారిశ్రామిక వర్గాలకు కలిసి వచ్చే సమయం. ధనుస్సు రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం దేవీ కట్కమాల పఠించండి. ధనుస్సు రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. వేడుకను ఘనంగా చేస్తారు. బంధువుల రాక సంతృప్తినిస్తుంది. ఖర్చులు విపరీతం. రావాల్సిన ధనం అందుతుంది. పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. సభ్యత్వాలు, అవకాశాల కోసం యత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. ప్రత్యర్థుల పథకాలు ఆందోళన కలిగిస్తాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. మనోధైర్యంతో ముందుకు సాగండి. ప్రముఖుల సందర్శనం సాధ్యపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. కాంట్రాక్టులు, ఏజెన్సీలు దక్కించుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. వ్యాపారాల విస్తరణకు అనుకూలం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. వారం మధ్యలో మత్స్య, కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. అవివాహితుల్లో నూతన ఉత్సాహం చోటు చేసుకుంటుంది. కంప్యూటర్, ఆడిట్, అకౌంట్స్ రంగాల వారికి చికాకులు, పనిభారం అధికం. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత. ఇతరత్రా చికాకులు అధికం. వారం చివరిలో పనులు చకచకా పూర్తవుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు తొలగుతాయి. విద్యార్థులు అనూహ్యమైన ఫలితాలు సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. భూములు, వాహనాలు కొంటారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు అందుతాయి. కళాకారులకు సన్మానాలు. మకర రాశి వారు శుభ ఫలితాలు పొందడం కోసం హనుమాన్ చాలీసా పఠించండి. మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఆశాజనకం. రుణయత్నాలు ఫలిస్తాయి. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ప్రముఖుల కలయిక వలన ఏమంత ప్రయోజనం ఉండదు. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. దళారులు, విద్యా ప్రకటనలను విశ్వసించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు ఉల్లాసాన్ని ఇస్తుంది. శుభకార్యానికి హాజరవుతారు. బంధువుల ఆదరణ సంతృప్తినిస్తుంది. వ్యాపారాల విస్తరణకు అనుకూలం. సరుకు నిల్వలో జాగ్రత్త. ఏజెంట్లు, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. వారం మధ్యలో కార్యసాధనలో జయం పొంది ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. మీ సంతానంపై చదువుల కోసం భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తారు. స్త్రీలకు పనివాళ్లతో ఇబ్బందులు తప్పవు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది.
విద్యార్థులకు పోటీ పరీక్షల ఒత్తిడి, విశ్రాంతి లోపం వంటి చికాకులు అధికమవుతాయి. వారం చివర్లో ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ప్రముఖులను కలుసుకొని ముఖ్య విషయాలు చర్చిస్తారు. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ధనలబ్ధి, వాహన యోగం, కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. కుంభరాశి వారి ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం అంగారక స్తోత్రాలు పఠించండి. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీనరాశి. ఈ వారం మీనరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో శుభకార్యం నిశ్చయమవుతుంది. కళ్యాణ మంటపాలు అన్వేషిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. పరిచయస్తుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఇతరుల విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి తగదు. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుట పడుతుంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. సంతానం దూకుడును అదుపు చేయండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. సాంకేతిక రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. వారం మధ్యలో సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుసుకుంటారు. స్త్రీలకు అయిన వారి నుంచి వస్తు, ధనలాభం వంటి శుభ ఫలితాలు ఉన్నాయి. కాని వేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. బంధువుల నుంచి అందిన ఆహ్వానం మిమ్మల్ని సందిగ్ధానికి గురిచేస్తుంది. గృహ నిర్మాణాలు, ఉపాధి పథకాలకు అనుకూలం. వారం చివర్లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు. మీనరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివ స్తోత్రాలు పఠించండి. మీనరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక, ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.